తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. డిప్యూటీ మేయర్ ఎన్నికను వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు బహిష్కరించారు. దీంతో కోరం లేకపోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. నిన్నటి నుంచి తిరుపతిలో టీడీపీ జనసేన గూండాలు రెచ్చిపోయారు. ఎలాగైనా డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగకూడదనే ఉద్దేశంతో దాడులు దౌర్జన్యంతో అరాచకం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. 8 మంది కార్పొరేటర్లను ఎత్తుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ కార్పొరేటర్లను విడిచిపెట్టాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు వెళ్తున్న బస్సు అద్దాలను టీడీపీ జనసేన నాయకులు ధ్వంసం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే కోరం లేక రేపటికి వాయిదా వేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ప్రయాణిస్తున్నటువంటి వాహనం పైన కూటమి నేతలు దాడులు చేయడమే కాకుండా 8 మంది కార్పొరేటర్లను ఎత్తుకుపోవడంతో యొక్క ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రధానంగా మేయర్ ఎన్నికకు సంబంధించి కోరం ఏదైతే 26 మంది సభ్యులు మినిమం కోరం ఉండాలి. ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఈ రోజు కోరం లేకపోవడంతో టీడీపీకి సంబంధించి కూటమి నేతలు భయభ్రాంతులకు గురి చేసి 22 మంది కార్పొరేటర్లు మాత్రమే హాజరుపరిచారు. ఈ యొక్క నేపథ్యంలో ఎన్నికల అధికారులు రేపటికి డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు వాయిదా వేశారు. రేపు కూడా కనుక ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే తర్వాత ఎన్నికల సంఘం దీనికి సంబంధించి తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తిరుపతి చరిత్రలోనే టీడీపీ నేతలు ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి గూండాలు ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కార్పొరేటర్లు వస్తున్నటువంటి వాహనం పైన దాడి చేసి 8 మంది కార్పొరేటర్లను మొత్తం 3 వాహనాల్లో ఎత్తుకుపోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గురుమూర్తి, ఇటు ఎక్స్ అఫీషియో హోదాలో ఎమ్మెల్సీ సుభాష్ సుబ్రహ్మణ్యం కూడా అదే వాహనంలో ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న వాహనం పైన భౌతిక దాడులు చేస్తూ కార్పొరేటర్లను 8 మందిని ఎత్తుకుపోయారు. పోలీసులు సంఘటన ప్రాంతంలో ఉన్నప్పటికీ చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిణామాలు తిరుపతి రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేదు. ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ కుటుంబ నేతలు చేసినటువంటి ప్రయత్నానికి ఎన్నికల సంఘం కూడా కోరం లేకపోవడంతో రేపటికి వాయిదా వేసింది. ఈ యొక్క పరిణామాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తున్నారు. పర్టికులర్ గా తిరుపతి నగరంలో ఇలాంటి రౌడీ రాజకీయాలను ప్రోత్సహించినటువంటి తిరుపతి ప్రజలు కూడా ఈ యొక్క కుటుంబ నేతల ఆగడాలన్నింటినీ కూడా అనుక్షణం గమనిస్తూనే ఉన్నారని చెప్తున్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. ప్రధానంగా రేపటికి వాయిదా పడడంతో ఈ యొక్క ఎన్నికకి సంబంధించి రేపు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.